The Brahmin's dream. A poor Brahmin lived in a village all alone. Okay, so ఒక పేదవాడైనటువంటి బ్రాహ్మణుడు అన్నమాట. సో అతను ఒక గ్రామంలో ఒంటరిగా నివసిస్తూ ఉండేటువంటి వాడు. He had no friends or relatives. స్నేహితులు ఉండరు, అసలు రారు. He was known for being stingy and he used to beg for a living. Okay, సో అతని యొక్క జీవితాన్ని బట్టి అతను ఎప్పుడు కూడా పాపం అడుక్కుంటూ ఉండేవాడు. తన యొక్క కడుపు నింపుకోవడం కోసం అడుక్కుంటూ ఉండేవాడు అనమాట. The food he got as alms. Okay, తనకి పెట్టినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో వర్ కెప్ట్ ఇన్ అన్ ఎర్తన్ పాట్. ఓకే, సో వచ్చినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఒక మట్టితో చేసినటువంటి కొండ లాంటి దాంట్లో పెట్టుకుంటూ ఉండేవాడు. విచ్ వాజ్ హంగ్ బిసైడ్ హిస్ బెడ్. ఓకే, సో ఏదైతే తన యొక్క మంచానికి పక్కనే తగిలించి ఉండేటువంటి పాత్ర అనమాట. దిస్ అలౌడ్ హిమ్ టు ఈజీలీ యాక్సెస్. ఓకే, సో తెచ్చిందంతా కూడా అందులో పెట్టుకునేవాడు కాబట్టి ఎప్పుడు ఆకలి అయితే తింటూ ఉండేవాడు. ఈజీలీ యాక్సెస్ ద ఫుడ్ వెన్ హీ గాట్ హంగ్రీ. ఎప్పుడైతే ఆకలి అవుతుందో ఆకలైన వెంటనే ఆ యొక్క మట్టి పాత్రని లేదా మట్టి కొండను తీసుకొని అందులో ఉన్న ఆహారాన్ని తింటూ ఉండేవాడు అనమాట. సో అట్లా అతని యొక్క జీవితం అనేటువంటిది జరుగుతూ ఉండేది. ఆన్ వన్ డే హీ గాట్ సో మచ్ రైస్ గ్రూయల్. ఓకే, సో ఒకరోజు ఏం చేశారంటే వాళ్ళు అతనికి బాగా ఆహారాన్ని ఎక్కువ పెట్టారనమాట. సో అన్నము జావు మరి అన్నాన్ని తీసుకొచ్చి పెట్టారనమాట. దట్ ఈవెన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ హిస్ మీల్, అతను కడుపు నిండా తిన్న తర్వాత కూడా దెర్ వాజ్ సో మచ్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ఈ స్పాట్. ఎంత తిన్నప్పటికీ సరే ఇంకా చాలా వరకు ఆ యొక్క కొండలో ఇంకా బోల్డ్ అంత అన్నం అనేటువంటిది ఉందన్నమాట. దట్ నైట్ హీ డ్రెమ్ట్ దట్ ఈ స్పాట్ వాజ్ ఓవర్ ఫ్లోయింగ్ విత్ రైస్ గ్రూయల్. ఓకే, సో ఇంకప్పుడు ఏమనుకున్నాడంటే ఆ రాత్రి కలగంటూ ఉన్నాడు ఆ యొక్క కొండలో తనకు కావాల్సినటువంటి ఆహారం ఎప్పుడు కూడా వస్తూనే ఉంటుంది, దాని సమృద్ధిగా వస్తూనే ఉంటుంది, నాకు కావాల్సినంత అని చెప్పి అనుకున్నాడు. దట్ ఇఫ్ ఏ ఫెమైన్ కేమ్, ఈవెన్ ఒకవేళ కరువు వచ్చినప్పటికీ సరే హీ కుడ్ సెల్ ద ఫుడ్, అప్పుడు ఆహారాన్ని చక్కగా అమ్మొచ్చు అని అనుకున్నాడు. అండ్ ఎర్న్ సిల్వర్ ఫ్రమ్ ఇట్, అట్లా అమ్మేసి చక్కగా వెండి కొనుక్కోవచ్చు అని అనుకున్నాడు. దిస్ సిల్వర్ కుడ్ దెన్ బి యూజ్ టు బై ఏ పెయిర్ ఆఫ్ గోడ్స్. ఈ యొక్క వెండి సహాయంతో నేను చక్కగా 2 మేకల్ని కొనొచ్చు అని చెప్పి అనుకున్నాడు. హూ వుడ్ సూన్ హ్యావ్ కిడ్స్, అవి తర్వాత కొంతకాలానికి చాలా తొందరగానే పిల్లల్ని పెడతాయి. అండ్ క్రియేట్ ఏ హర్డ్. ఓకే, సో దాని ద్వారా నాకు చాలా జంతువులు అనేటువంటివి నా ఇంట్లో ఉంటాయి. దిస్ హర్డ్ ఇన్ టర్న్. ఓకే, సో తర్వాత ఇన్ని జంతువులన్నీ కూడా కలిసి కుడ్ బి ట్రేడెడ్ ఫర్ బఫెలోస్. ఓకే, సో వాటి ద్వారా నేను చక్కగా వాటిని ఇచ్చేసి నేను గేదెల్ని కొనుక్కోవచ్చు. హూ వుడ్ గివ్ మిల్క్ ఫ్రమ్ విచ్ హీ కుడ్ మేక్ డైరీ ప్రొడక్ట్స్. ఓకే, సో ఆ యొక్క గేదెలు చక్కగా నాకు రోజు పాలిస్తూ ఉంటాయి. ఆ పాల చేత నేను మంచిగా పాలు మరియు పాల పదార్థాలన్నీ కూడా చేసుకోవచ్చు. దీస్ ప్రొడక్ట్స్ కుడ్ బి సోల్డ్, వాటిని నేను చక్కగా వెళ్ళి సంతలో అమ్మొచ్చు ఫర్ మనీ, అప్పుడు నాకు చాలా డబ్బులు వస్తాయి. దిస్ మనీ వుడ్ హెల్ప్ హిమ్ గెట్ మ్యారీడ్ టు ఎ రిచ్ ఉమెన్, ఈ డబ్బుల చేత నేను బాగా ధనవంతురాలైనటువంటి స్త్రీని వివాహం చేసుకోవచ్చు. అండ్ టుగెదర్ దే వుడ్ హ్యావ్ ఎ సన్, మా ఇద్దరికి కలిసి ఒక కుమారుడు కూడా పుడతాడు. హూ హీ కుడ్ స్కోల్డ్ అండ్ లవ్ ఇన్ ఈక్వల్ మెజర్. ఓకే, సో ఎందుకంటే ఓకే, సో సరిగా తనకు సరిపోయినటువంటి స్త్రీని తను ప్రేమించాడు అని చెప్పి గొడవ వస్తుంది అతని యొక్క కుమారుడికి ఆయనకి అని చెప్పి ఆయన ఊహించుకుంటాడు. హీ డ్రీమ్డ్ దట్ వెన్ హీ సన్ వుడెంట్ లిసన్, అతని యొక్క కుమారుడు ఇంకా వినకపోయేసరికి హీ వుడ్ రన్ ఆఫ్టర్ హిమ్ విత్ ఎ స్టిక్, అతని యొక్క వెనకాల కర్ర తీసుకొని పరిగెడతా ఉంటాడు. wrapped up in his dream, అట్లాగే తన యొక్క కలలో తిరుగుతూ ఉన్నాడు. ద బ్రాహ్మణ్ పిక్డ్ అప్ ద స్టిక్, గబగబా వెళ్ళిపోయి అలాగే తిరుగుతూ కర్రలో అటు ఇటు డొర్లుతూ ఉన్నాడు అనమాట. అట్లా డొర్లుతూ ఉండి ఒక కర్రను తీసుకున్నాడు తనకు దగ్గరలో ఉన్నటువంటి. నిజంగా ఇది జరుగుతుంది. అండ్ నియర్ ఈజ్ బెడ్, అప్పటి వరకు వచ్చిందంతా కూడా కళ, ఇప్పుడు నిజంగానే ఒక కర్రను తీసుకున్నాడు తన యొక్క చేతిలోకి. నియర్ ఈజ్ బెడ్, తన యొక్క మంచానికి దగ్గరగా ఉన్నటువంటి. అండ్ స్టార్టెడ్ హిట్టింగ్ ద ఎయిర్ విత్ ద స్టిక్, గాల్లో కర్రతో తంతా ఉన్నాడు. ఏమనుకున్నాడంటే నిజంగా ఆ పిల్లోడు వచ్చాడు, ఆ పిల్లోడు నేను కొడుతున్నాడు అని అనుకున్నాడు, కానీ గాల్లోనే ఆ కర్ర తీసుకొని కొడుతూ ఉన్నాడు నిజంగా. వైల్ ఫ్లెయిలింగ్ అబౌట్ హీ హిట్ ద ఎర్తన్ పాట్ విత్ ద స్టిక్, అట్లా కొడుతూ ఉన్నటువంటి ప్రక్రియలో గబగబా వెళ్ళిపోయి ఆ యొక్క మట్టి పాత్ర కొండ ఏదైతే ఉందో దాన్ని కర్ర పెట్టి కొట్టాడు. ద పాట్ బ్రోక్. ఓకే, సో ఆ కొండ అంతా కూడా పగిలిపోయింది. అండ్ ఆల్ ద కంటెంట్స్ స్పిల్డ్ ఓవర్ హిమ్, దాని లోపల ఉన్నటువంటివన్నీ కూడా బయటికి చింది పడిపోయినాయి అనమాట. ద బ్రాహ్మణ్ వోక్ అప్ విత్ స్టార్ట్ ఓన్లీ టు రియలైజ్. ఓకే, సో అప్పుడు లేచి చూశాడు, అతను గమనించాడు దట్ ఎవ్రీథింగ్ వాజ్ ఎ డ్రీమ్, ఇప్పటివరకు నేను అనుకున్నదంతా కూడా కళ అనేటువంటిది గమనించాడు. తన యొక్క ఎదురుగా ఉన్నటువంటి ఆహారాన్ని కూడా పగలగొట్టుకున్నాడు అనమాట. సో అలాగున్న ఆహారం కూడా పోయింది. వన్ షుడ్ నాట్ బిల్డ్ క్యాజల్స్ ఇన్ ది ఎయిర్, గాలిలో మెడలు కట్టడం అనేటువంటిది ఏమాత్రం ఉపయోగకరమైనటువంటిది కాదు. కష్టపడుతూ ఒక్కొక్కటి చేస్తూ నువ్వు ఊహించుకుంటే పర్వాలేదు, కానీ ఏమి చేయకుండా అన్ని ఒకదాని తర్వాత ఒకటి అలా వచ్చేసి నా దగ్గర పడిపోతాయి, నేను విజయాన్ని చూసేస్తాను అని చెప్పి ఆ ఇమాజినేషన్ ద్వారా మనకి ఏది కూడా రాదు. ఊహల ద్వారా మనం ఏం చేయలేము. ఊహల్లో మన గాలి మేడలు కట్టినంత మాత్రాన అవి ఎక్కువ కాలం నిలవవు. అవి ఊరికే గాలి మేడలు కాబట్టి చాలా తొందరగా పడిపోతాయి. కట్టేయడం చాలా ఈజీయే, కానీ అవి పడిపోవడం చాలా సులభం.